హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 13 వర్సెస్ iQOO 13 ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అండ్ క్లియర్గా మీకు పాయింట్స్ టేబుల్ పక్కన కనబడుతుంది. వీడియో మొత్తంలో ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టనివ్వను. ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీకు పాయింట్స్ వేసి మరీ క్లియర్గా అర్థమయ్యేలా చేస్తారు. అండ్ ఈ వీడియో చూసి మీరు ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే OnePlus 13 ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ, ఇన్ డెప్త్ రివ్యూ రెండు వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశారు. అలానే iQOO 13 దీని ఇన్ డెప్త్ రివ్యూ అండ్ దీని కెమెరా రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశారు. సో ఒక్కొక్క ఫోన్ మీద రెండు వీడియోస్ ఉన్నాయి. రెండు క్లియర్ గా చూసిన తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. రివ్యూ చూడకుండా నా వీడియోని మాత్రమే కాదు ఏ డివైస్ కూడా మీరు పర్చేస్ చేయొద్దు. రివ్యూ చూసిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చి అప్పుడు మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. OnePlus 13 మీకు 70,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ 5,000 రూపాయలు ఇస్తున్నారు. బేస్ వేరియంట్ 12GB 256GB వస్తుంది. మనం 70,000 రూపాయలు కనుక కన్సిడర్ చేస్తే కంప్లీట్ గా వర్త్ కాదు, అది వేరే విషయం. అదే iQOO 13 చూసుకుంటే మీకు 55,000 రూపాయలు పెట్టారు. 12GB 256GB వేరియంట్ అంటే 15,000 రూపాయలు OnePlus 13 కంటే ఇది రేట్ తక్కువ. ఒకవేళ కార్డ్ ఆఫర్ కనుక మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 2,000 3,000 వస్తుంది. 53,000 కానీ 52,000 కానీ వచ్చింది. యాక్చువల్ ప్రైజే మనం కన్సిడర్ చేసుకుంటే 15,000 రూపాయలు. OnePlus 13 ఎక్కువ ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను మీకు మన కంపారిజన్ వీడియోస్ లో సేమ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ టైపులతో సేమ్ ప్రాసెసర్ తో కనుక వస్తే ప్రైస్ తక్కువ ఉన్న దానికి నేను ఒక పాయింట్ ఇస్తాను. కాబట్టి ఇక్కడ ప్రైస్ iQOO 13 అఫోర్డబుల్ గా ఉంది, ప్రైస్ తక్కువ ఉంది. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోదాం. OnePlus 13 అండ్ iQOO 13 రెండు ఫోన్స్ లో మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సైడ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వు. బ్యాక్ ప్యానల్ iQOO మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. OnePlus లో మీకు లెదర్ వేరియంట్ ఒకటి ఉంది, గ్లాస్ వేరియంట్ ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం రెండు బ్రాండ్స్ కూడా ప్రొటెక్షన్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ కి వచ్చేసేటప్పటికి OnePlus 13 లో మీకు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. iQOO 13 లో మీకు స్కాట్ సెన్సేషన్, స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ అంటారు. సో ప్రొటెక్షన్స్ పరంగా రెండు కూడా మరి అంత టాప్ నాచ్ ఏం కాదు. సో ప్రొటెక్షన్ అయితే ఉంది. బట్ IP రేటింగ్స్ పరంగా అయితే IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో అండ్ జెట్ స్పీడ్ లో స్ప్రే చేసినా గానీ ఎక్కడ వాటర్ లోపలికి వెళ్లకుండా రెండింట్లో IP69 వాటర్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ IP రేటింగ్స్ పరంగా రెండు పాయింట్స్ రెండు ఫోన్స్ కి ఇవ్వచ్చు. రెండింటిలో ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీలో భాగంగానే ఎక్స్టర్నల్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫీచర్ బాడీకి ఎక్స్టర్నల్ గా ఉండేది. దీంట్లో మీకు హాలో లైట్ ఒకటి కనబడుతుంది. అంటే కెమెరా చుట్టూతో మీకు ఒక లైట్ అనేది తిరుగుతూ ఉండిద్ది. ఇది నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఏదన్నా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం ఈ హాలో లైట్లు అయితే ఉపయోగించుకోవచ్చు. ఫోన్ అప్ సైడ్ డౌన్ టేబుల్ మీద ఇలా పెట్టేసినప్పుడు కాల్స్ ఏమైనా వచ్చినా, మెసేజెస్ ఏమైనా వచ్చినా, ఫోన్ సైలెంట్ లో ఉన్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ఫీచర్ ఒకటి హాలో లైట్ ఎక్స్టర్నల్ ఫీచర్ ఇందులో ఉంది కాబట్టి దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాం. ట్రెడిషనల్ గా అదర్ ఫోన్స్ వీటిలో కూడా మనకి హాలో లైట్ లాంటి ఫీచర్స్ ఏమీ లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. OnePlus 13 అండ్ iQOO 13 రెండింటిలో కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. క్లాకింగ్ స్పీడ్ 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అడిషనల్ చిప్ మీకు iQOO 13 లో Q2 చిప్ అని ఒకటి ఉంటుంది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ ని ఇంక్లూడ్ చేసి 144 FPS లో కంటిన్యూస్ గా మీకు గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి iQOO 13 ఉపయోగపడుతుంది. ఇందులో మీకు స్టాండర్డ్ గా 120 FPS లో గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ హ్యూజ్ డిఫరెన్స్ ఏమి మీకు అనిపించదు. లాంగ్ డ్యూరేషన్స్ లో అంటే లాంగ్ అవర్స్ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కొంచెం అడ్వాంటేజ్, సమ్ సార్ట్ ఆఫ్ అడ్వాంటేజ్ మీకు iQOO 13 లో అనిపిస్తుంది. అండ్ Antutu స్కోర్స్ టెక్నికల్ గా వీటి పరంగా మాట్లాడుకున్నా గానీ 2.6 మిలియన్ వరకు నేను దీంట్లో Antutu స్కోర్స్ అయితే రన్ చేశాను. Antutu స్కోర్ OnePlus 13 లో 2.1 మిలియన్ మాత్రమే వచ్చింది. 5 lakh స్కోర్ డిఫరెన్స్ ఉంది. ఈ 5 lakh స్కోర్స్ అనేవి చిన్న విషయం కాదు. సో పర్ఫార్మెన్స్ పరంగా మనం క్లియర్ గా ఇక్కడ iQOO 13 ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా 66%, 68% లో iQOO 13 థ్రాటిల్ అయింది. OnePlus 13 నాకు అరౌండ్ 44, 45 సమ్ టైమ్స్ 40 లోపల కూడా CPU థ్రాటిల్ అయిపోయింది. సో టెక్నికల్ గా మాత్రం దీంట్లో చాలా గ్లిచెస్ ఉన్నాయి. సో అదొకటి వీళ్ళు కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడుకుంటే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ OnePlus 13 లో మీకు LPDDR5X ర్యామ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. బేస్ వేరియంట్ 12GB అయినా 256GB స్టోరేజ్, UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. iQOO 13 లో మీకు LPDDR5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో స్టోరేజ్ స్పీడ్స్ అనేవి హైట్ డిఫరెన్స్ మీకు UFS 4.1 లోనే ఎక్కువ ఉంటుంది 4.0 తో కంపేర్ చేస్తే. బట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా స్లైట్ అడ్వాంటేజ్ మీకు iQOO ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పాయింట్ అక్కడ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్గాటో లాంటి డివైజెస్ అంటే గేమ్ క్యాప్చర్ కార్డ్స్ లాంటివి ఏమైనా మీరు కనెక్ట్ చేసుకొని, లేదా ఎక్స్టర్నల్ మానిటర్స్ ఏమైనా మీరు కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, 4K లో మీరు లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా చేసుకోవాలనుకున్న గేమ్స్ లాంటివి అనుకుంటే రెండు ఫోన్స్ లో పాసిబుల్ అవుతుంది. రెండు ఫోన్స్ లో Type-C 3.2 జనరేషన్ పోర్ట్ తోనే వస్తున్నాయి కాబట్టి సో Type-C పోర్ట్ పరంగా రెండు ఫోన్స్ కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ వీడియో మధ్యలో వస్తున్నాను, సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అని వర్తుంది అని అనుకుంటున్నాను. అండ్ నేను 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నా. చాలా ఎఫర్ట్స్ ఇస్తున్నాను లిటరల్ గా. నా ఎఫర్ట్స్ మీకు నచ్చి క్వాలిటీ ఉంది అండ్ వర్తుంది, ముఖ్యంగా ఈ ఆనెస్టీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడదాం. OnePlus 13 అండ్ iQOO 13
రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డిస్ప్లే వస్తుంది డిస్ప్లే సైజ్ పరంగా. రెండింటిలో 6.82 స్క్రీన్స్ వస్తున్నాయి. 2K రెజల్యూషన్ డిస్ప్లేస్ ఇవి. కానీ OnePlus 13 మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. iQOO 13 మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెండు Quad HD+ డిస్ప్లేసే, రెండు HDR10+ కి సపోర్ట్ చేస్తాయి. రెండింటిలో సేమ్ రెజల్యూషన్ అండ్ సేమ్ 510 పిక్సెల్స్ పర్ ఇంచ్, రెండు సేమ్ డిస్ప్లే డెన్సిటీస్ తో వస్తున్నాయి. బట్ ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఒకటి ఉంటుంది, ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. అదొకటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో డిఫరెన్స్. కానీ రియల్ లైఫ్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి పక్కన పెట్టి చూపిస్తున్నా, ఒక స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. దీన్ని బట్టి మీరే చెప్పండి అసలు ఏ డివైస్ కి మనం పాయింట్ ఇవ్వాలనేది. పైన iQOO 13 కనబడుతుంది, మధ్యలో OnePlus 13 కనబడుతుంది, కింద iPhone 15 Pro Max కనబడుతుంది. ఫస్ట్ డిస్ప్లే రెజల్యూషన్స్ పరంగా, పంచియర్ కలర్స్ పరంగా, షార్ప్ అండ్ క్లియర్ కాంట్రాస్ట్ లెవెల్స్, డీప్ బ్లాక్స్, ఇవన్నీ మీకు iQOO 13 లో బాగా కనబడుతున్నాయి. సెకండ్ బాటమ్ లో iPhone 15 Pro Max లో కనబడుతుంది. థర్డ్ లాస్ట్ OnePlus 13 కనబడుతున్నాయి. డిస్ప్లే అనేది మీకు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు నాకు. రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. iQOO 13 అండ్ OnePlus 13 మాత్రమే పక్కన పెట్టి ఇంకొక HDR వీడియోని ప్లే చేస్తున్నాను. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ కలర్స్ విషయంలో కానివ్వండి, డీప్ బ్లాక్స్ విషయంలో కానివ్వండి, HDR టోనింగ్ కానివ్వండి, స్క్రీన్ రెజల్యూషన్, కలర్స్, బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ iQOO 13 క్లియర్గా వాష్ అవుట్ చేసేస్తుంది OnePlus 13ని. సో డిస్ప్లే పరంగా మనం క్లియర్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నా కానీ iQOO 13కే మనం ఇక్కడ పాయింట్ ఇవ్వచ్చు. నేను రియల్ లైఫ్లో చెక్ చేసిన దాన్ని బట్టి అండ్ మీకు వీడియో ఎవిడెన్స్ కూడా వేసి చూపిస్తున్నా. iQOO 13 డిస్ప్లే బాగుంది, అది నేను బల్లగుద్ది చెప్పగలను. అండ్ ఇంకా స్పీకర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. రెండింట్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండు కూడా టాప్ మౌంటెడ్ స్పీకర్స్. ఇవి స్టీరియో స్పీకర్స్ లో టాప్ స్పీకర్ అనేది ఇయర్ పీస్ నుంచి రాదు, అది రెండు ఫోన్స్ లో మైనస్. కానీ అవుట్పుట్ పరంగా లౌడ్ అవుట్పుట్ మీకు iQOO నుంచి వస్తుంది. సమ్ టైమ్స్ iQOO ఏంటి మరి ఇంత ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పని మీకు కొంచెం అనోయింగ్గా కూడా అనిపించవచ్చు. సో సౌండ్ లెవెల్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది iQOO 13లో. OnePlus 13లో ఇందులో అరౌండ్ 65-70% వాల్యూమ్ వస్తుంది అన్నట్లే అనిపిస్తుంది తప్ప ఫుల్ వాల్యూమ్ వస్తుంది అన్నట్లు అనిపించదు. సో స్పీకర్ క్వాలిటీ అండ్ స్పీకర్ లౌడ్నెస్ పరంగా iQOO 13 క్లియర్గా ఇక్కడ పాయింట్ తీసుకునేది. దీనికి సంబంధించిన వీడియో శాంపుల్ కూడా మీకు వేశాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్, IR బ్లాస్టర్, ఒకవేళ రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఏదైనా ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రెండింట్లో IR బ్లాస్టర్ ఉంది. NFC ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే రెండు ఫోన్స్ లో NFC కూడా ఉంది. సో రెండింటి పరంగా 2 పాయింట్స్ స్కోర్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక మొక్కలో చెప్తున్నా, ఈ బడ్జెట్ లో మీరు కెమెరాస్ అయితే రెండు ఫోన్స్ లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత కెమెరాస్ అయితే లేవు. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే మాత్రం నేను డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ చేసి ఆ కెమెరా రివ్యూ చెక్ చేయండి. ఫస్ట్ కెమెరా మెగా పిక్సెల్స్, సెన్సర్స్, వీటి గురించి చూద్దాం. OnePlus 13లో ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగా పిక్సెల్సే. ప్రైమరీ కెమెరా సోనీ LYT 808 సెన్సర్తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ LYT 600 సెన్సర్ని యూస్ చేశారు. సామ్సంగ్ JN5 సెన్సర్తో వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకుని వచ్చారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. iQOO 13లో ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సర్ ఉంటుంది. టెలిఫోటో సెన్సర్ సోనీ IMX816 సెన్సర్ని యూస్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, దీని సెన్సర్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయట్లా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది దీంట్లో కూడా. సో మెగాపిక్సెల్స్, సెన్సర్స్ ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ సెన్సర్స్. ఇందులో IMX900 సిరీస్ సెన్సర్, దీంట్లో LYT 800 సిరీస్ సెన్సర్తోనే ఈక్వల్. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా LYT 600 సెన్సర్ కంటే ఇన్ఫాక్ట్ 816 సెన్సరే కొంచెం బెటర్ సెన్సర్. అంటే iQOOలో ఉన్న సెన్సరే టెలిఫోటో సెన్సర్ పరంగా కొంచెం బెటర్ సెన్సర్. సో సెన్సర్స్ పరంగా అయితే మనం iQOOకి ఒక పాయింట్ ఇవ్వచ్చు, కానీ నేను దీని ద్వారా పాయింట్ ఇవ్వట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం రెండింట్లో డీటెయిల్స్ అనేవి పీక్ లెవెల్, అంటే మనం పెట్టే బడ్జెట్కి తగ్గ డీటెయిల్స్ అయితే రావట్లా. అది క్లియర్. రెండు ఫోన్స్ మనం పక్కకు పెట్టేసుకోవచ్చు. X200 ఈ రెండు ఫోన్స్ కంటే బాగా పర్ఫామ్ చేసేది. నేను కెమెరా రివ్యూస్ కూడా చేశాను, ఆ వీడియోస్ కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి. ఈ రెండింటి కంటే X200 బాగా పర్ఫామ్ చేసింది, బట్ ఈ రెండింటిలో మాత్రం iQOO 13 బాగా పర్ఫామ్ చేసింది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రెండింటిలో సేమ్. 8K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు, 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసుకొని. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి రెండు ఫోన్స్ లో కూడా 4K 60 FPS వరకు ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 6000 mAh బ్యాటరీతో OnePlus 13 వస్తుంది. 100 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. iQOO 13లో కూడా 6000 mAh బ్యాటరీ వస్తుంది, బట్ 120 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. సో 20 వాట్ OnePlus 13 కంటే iQOO 13 ఎక్కువ. కానీ దీన్ని బేస్ చేసుకుని నేను పాయింట్ ఇవ్వట్లేదు. 100 వాట్కి 120 వాట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి. ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి ఉంది పాయింట్ని డిసైడ్ చేసేది. OnePlus 13లో మీకు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఉండిద్ది. 15,000 పెట్టినందుకు అడిషనల్ ఫీచర్ ఏంట్రా అంటే, క్లియర్గా అర్థమయ్యే ఫీచర్ అయితే ఆ వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి ఉంటుంది బ్రో. ఇది 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది అండ్ 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే డివైస్ ఏదైనా ఉంటే
బ్యాక్ సైడ్ ఇలా పెట్టేశారనుకోండి వెంటనే ఛార్జ్ అయిపోయింది. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న డివైజెస్ని మీరు ఈ ఫోన్తో ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వైర్లెస్ ఛార్జ్తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ ఉండడం. సో ఈ పాయింట్ని నేను కన్సిడర్ చేసి బ్యాటరీ పరంగా OnePlusకి పాయింట్ ఇస్తున్నాను. బ్యాటరీ బ్యాకప్ అయితే రెండింటిలో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనం UI, OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ వీటి పరంగా మాట్లాడితే iQOO 13 FunTouch OS 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. OnePlus మీకు Oxygen OS 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15తో వస్తున్నాయి. ఇక్కడ కూడా క్లియర్గా యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అంటే రెండు ఫోన్స్ ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చేసి రెండింటిలో ఏది నచ్చిందంటే క్లియర్గా ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్, ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ OnePlusలో ఉంది. OS పరంగా iQOO కొంచెం వర్కౌట్ చేసింది, బట్ సరిపోదు, ఇంకా బాగా వర్కౌట్ చేయాలి. సో iQOO 13 UI పరంగా మనం పక్కకు పెట్టవచ్చు. అండ్ ఇంకా అప్డేట్ పాలసీ పరంగా అయితే OnePlus 4+6 years అప్డేట్స్ పాలసీని తీసుకుని వస్తున్నారు. iQOO మీకు 4+5 years మాత్రమే వీళ్ళు అనౌన్స్ చేసింది. సో సెక్యూరిటీ అప్డేట్స్ ఒక సంవత్సరం OnePlusలోనే ఎక్కువ వస్తాయి. సో ఆల్మోస్ట్ సేమే, బట్ ఒక సంవత్సరం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా ఇక్కడ అప్డేట్ పాలసీ పరంగా కూడా OnePlusకి మనం పాయింట్ ఇద్దాం. అండ్ మర్చిపోయాను, నెట్వర్కింగ్, వైఫై, సిగ్నల్ రిసెప్షన్స్ వీటి గురించి మాట్లాడటం. 14 5G బ్యాండ్స్ తో OnePlus వస్తుంది, 13 5G బ్యాండ్స్ తో iQOO వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఒక 5G బ్యాండ్. అండ్ Wi-Fi 7 బ్లూటూత్ వర్షన్ 5.4 రెండు ఫోన్స్ లో వస్తున్నాయి. సో వీటి పరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు సర్వీస్ సెంటర్ పరంగా మాట్లాడుకుందాం. OnePlus సర్వీస్ సెంటర్ మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ ప్రీమియం కైండ్ ఆఫ్ సర్వీస్ ని మీకు ప్రొవైడ్ చేసింది. అలానే iQOO ఇది ఫ్లాగ్షిప్ డివైస్ కాబట్టి వివో సర్వీస్ సెంటర్స్ లో iQOOకి ప్రయారిటీ బేస్డ్ సర్వీస్ ఉంటుంది. అండ్ దట్టు ఇది iQOO లెజెండ్ సిరీస్ లో వస్తుంది కాబట్టి దీని పరంగా కూడా మీరు సర్వీస్ పరంగా ఇబ్బంది ఏం లేదు. కొంచెం వివో సర్వీస్ ఒక స్టెప్ అహెడ్ ఉండేది, బట్ మన ఇక్కడ దేన్ని తక్కువ చేయడానికి లేదు. డిపెండింగ్ అపాన్ యువర్ సిటీ రెండు ఫోన్స్ కూడా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. సో ఇవి OnePlus 13కి iQOO 13కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ క్లియర్గా మీకు అర్థమయ్యాయని చెప్పని అనుకుంటున్నా. అండ్ పాయింట్స్ వైజ్ చూసుకుంటే iQOO 13 అహెడ్ ఉంటుంది OnePlusతో కంపేర్ చేస్తే. నా వెర్డిక్ట్ ఏంటి అని చెప్పంటే మాత్రం నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది రివ్యూస్ చెక్ చేయండి అని చెప్పని. రివ్యూస్ ఆల్రెడీ చూసా బ్రో, ఇప్పుడు నీ చేతిలో డబ్బులు పెట్టాను, నువ్వే ఫోన్ పర్చేజ్ చేస్తావు అని చెప్పంటే మాత్రం నాకు 15,000 రూపాయలు తక్కువగా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఫీచర్స్ iQOO 13లో ఉన్నాయి. ఒక్క వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ తప్పించి అవి ఎప్పుడో కానీ నేను ఉపయోగించాను కాబట్టి వాటిని నేను సాక్రిఫైస్ చేసైనా కానీ వాల్యూ ఫర్ మనీ డివైస్. 80 లైట్ ప్రాసెసర్, Q2 చిప్ అండ్ డిస్ప్లే ముఖ్యంగా దీనికంటే ఇది ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి, అండ్ స్పీకర్స్ అవుట్పుట్ని బేస్ చేసుకొని అండ్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని దీంట్లో ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. దీనికంటే కొన్ని దీంట్లో ఇంకా బాగున్నాయి కాబట్టి హాలో లైట్ ఇవన్నీ వీటిని కన్సిడర్ చేసి నేను iQOO 13కి వెళ్ళిపోతా. 15,000 రూపాయలు సేవ్ చేసుకుంటా. నేను తీసుకున్న డెసిషన్ మీరు తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు రివ్యూస్ చెక్ చేయండి, ఆ తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus 13 వర్సెస్ iQOO 13 ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.